పౌలు గారు అదే అంటున్నారు, మనము ఎవరి నిమిత్తం బ్రతకాలి? మొదట ఆయన నిమిత్తం, ఆయన కొరకే, తర్వాతే ఈ లోకం. నేను ఎప్పుడు చెప్తుంటా, ముందు నాకు దేవుడు, తర్వాతే నా పిల్లలు, నా కుటుంబం, ఎవరైనా కానీ. అదేంటి పాస్టర్ గారు, మీ పిల్లలు కదా నెత్తిన పెట్టుకొని ఊరేగాల కదా అంటే, ముందు నా నెత్తిన ఉండాల్సింది దేవుడు. ఎవరు ఉండాలి చెప్పండి? నా నెత్తిన ఉండాల్సింది ఎవరు చెప్పండి? ఎవరు? నా నెత్తిన ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలి. కానీ వీళ్ళని ఎక్కించుకున్నాను అనుకో, పైనుండి జుట్టు వీగుతుంటారు. వీళ్ళని ఎక్కించుకున్నాను అనుకోండి, నెత్తి మీద దిగరు. నాకు బాధ అనిపించినప్పుడు వీళ్ళు ఆ బాధను పంచుకోరు. అదే దేవుడైతే నా కాళ్ళకు ఎక్కడ రాయి కుచ్చుకుంటుందా అని తన దూతను పంపిస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మనము ఎవరి నిమిత్తం ఉన్నాం ఈ భూమి మీద చెప్పాలి? క్రైస్తవుడు ఎవరి నిమిత్తం బ్రతకాలి ఈ భూమి మీద? ఆయన నిమిత్తం.